హలో అండి, వెల్కమ్ టు మనూస్ లవ్ వరల్డ్. ఇవాళ అతి పురాతనమైన శ్రీ జగన్మోహిని స్వామివారి దర్శనం చేసుకుందాం రండి. ఇది తూర్పుగోదావరి జిల్లాలో ర్యాలీలో ఉంటుందండి. ఇది జగన్మోహిని అవతారం. ఇక్కడ అంటే స్వామివారు శివకేశవుల రూపం, స్త్రీ రూపం, పురుష రూపం కలిపి ఉన్న రూపం అండి దీన్ని. ఇది రాజమండ్రి నుంచి 40 కిలోమీటర్ల దూరంలో ఉంటుందండి. అలాగే ఇది గోదావరి నది తీరాన వశిష్ట, దానికి సబ్ రివర్స్ అయిన వశిష్ట అండ్ గౌతమి నది మధ్యలో ఉంటుందండి ఈ ర్యాలీ. అంటే జగన్మోహిని స్వామివారి టెంపుల్. ఇది ఎంట్రన్స్ అండి, లోపలికి వెళ్తున్నాం. అది ధ్వజస్తంభం. ఇక్కడ ప్రసిద్ధి ఏంటంటే అండి, క్షీరసాగర మదనం జరిగినప్పుడు, అంటే రాక్షసులకి దానవులకి క్షీరసాగర మదనం జరిగినప్పుడు మనకందరికీ తెలిసిందే కదా, అమృతం వస్తుంది. అప్పుడు రాక్షసులు దానవులు ఇద్దరూ కొట్లాడుకుంటారు, నాకు కావాలంటే నాకు కావాలని. అప్పుడు విష్ణుమూర్తి స్వామివారు జగన్మోహిని అవతారం ఎత్తి రాక్షసులకేమో మామూలు మోహిని అవతారంతో మైమరిపించి దేవతలకి ఆ అమృతం తంకేలా చూస్తారండి. అలాగే శివుడు భస్మాసురుడికి వరం ఇచ్చినప్పుడు, అంటే తన తల మీద ఎవరి తల మీద అయితే చేయి పెడతారో ఆ తల మీద చేయి పెట్టిన వాళ్ళు భస్మం అయిపోతారు అన్న చెప్పి ఎప్పుడైతే వరం ఇస్తారో ఆయనని మళ్ళీ ఆ ఆపద నుంచి రక్షించడానికి కూడా జగన్మోహిని అవతారంగానే వస్తారండి విష్ణుమూర్తి స్వామివారు. అలాగే ఇక్కడ ఇంకో ప్రత్యేకత ఏంటంటే, ఇక్కడ భూదేవి శ్రీదేవి సమేతంతో ఉంటారు స్వామివారు. ఇంకో ప్రత్యేకత ఏంటంటే అండి, అయ్యప్ప స్వామి జననం కూడా మన అందరికీ తెలిసిందే. అయ్యప్ప స్వామి జననం కూడా శ్రీ జగన్మోహిని అవతారంతోనే జరుగుతుందండి. జగన్మోహిని అవతారం అంటే అతి సుందరమైన అవతారం అండి. ఇక్కడ మెయిన్ స్వామివారికి ముందున పురుష రూపం ఉంటుంది, వెనకాతలేమో స్త్రీ రూపం, అందంగా ఉన్న ముడి స్త్రీ రూపం. అలాగే కుడి తొడ పైన అందమైన ఒక పుట్టి మచ్చ. మనం 20 రూపాయలు 30 రూపాయలు శ్రీగరూప దర్శనం తీసుకొని, టికెట్ తీసుకొని దర్శనానికి వెళ్తే మనకి పూజారి మంత్రాలతో పాటు చదువుతూ జగన్మోహిని అవతారం ఒక విశిష్టత, అమ్మవారు వెనకాతలు ఎలా ఉంటారు చూసారా. ఇదిగోండి, ఇది ముందు రూపం, స్వామివారి ముందు రూపం. ఇది వెనకాతలేమో స్త్రీ రూపం చూసారా. అందంగా ముడి కట్టినట్టు ముడి, వెనకాతల నడుము, అలాగే స్వామివారి పుట్టిమచ్చ అన్నీ చూపిస్తారండి. ఇక్కడ ఇంకో విశిష్టత ఏంటంటే, స్వామివారి పాదాల దగ్గర నుంచి ఎప్పుడూ గోదావరి నది ఊరుతూ ఉంటుంది. మనకి పర్టికులర్గా పంతులు గారిని అడిగితే చూపిస్తారు కూడా. అలాగే ఇది ఎవరో చెక్కిన విగ్రహం కాదండి, స్వయంగా స్వామివారు వెలిసిన విగ్రహం. అలాగే చూసారా, స్వామివారి చుట్టూ దశావతారాలు, అలాగే శ్రీదేవి భూదేవి కూడా ఉంటారు. ఇలాంటి మరెన్నో పురాతనమైన గుళ్ళు కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మనూస్ లవ్ వరల్డ్.